నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మొన్నటి వరకు మనం చూసినాం బెంగాల్లో ఎంత మంది అక్రమంగా అక్కడికి వచ్చి నివసిస్తున్న వారందరూ కూడా తట్టాబుట్టా సర్దుకొని బారులు కడుతూ బయటికి వెళ్ళినవన్నీ వీడియోలు మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇటు ముంబైలోని బాంద్రాలో కూడా జరుగుతుంది. ఏదైతే ఈ యాంటీ ఎంక్రోచ్మెంట్ డెమాలిషింగ్ డ్రైవ్ అనేది ఇటు ముంబైలోని బాంద్రా ఏరియాలో చేపట్టిన తర్వాత చాలా మంది కూడా అక్కడ అక్రమంగా నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లే వీడియోలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా వరకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ వీడియోలు చూసినట్లయితే అసలు ఇంతమంది ఇలా అక్రమంగా నివసిస్తూ ఉన్నారా అనే ప్రశ్న మాత్రం అందరికీ ఖచ్చితంగా వస్తుంది. అయితే దీనిపై చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది ఏమో వాళ్ళంతా నిరుపేదలు, వాళ్ళు ఉండే నివాసాన్ని వాళ్ళకి ఇవన్నీ కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద ఏసిరంటూ కొంతమంది మాట్లాడుతుంటే, ఇంకొంతమంది ఏమో నగర అభివృద్ధి కోసం ఇది మంచి పనే చేసిర్రు. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడినప్పుడు గానీ, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ చాలా వస్తుంటాయి కాబట్టి, ఈ డ్రైనేజ్ ఏరియాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ విధంగా అక్రమంగా నివసిస్తున్న వారిని అక్కడి నుంచి తరలించడం అనేది కరెక్ట్ డెసిషనే అంటూ ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఇంతకీ వాళ్ళంతా ఎవరు? అక్కడ ఉంటున్న వాళ్ళు. ఇంతమంది సరే, కొంతమంది అక్కడి వాళ్ళు ఉంటున్నారంటే అవుననుకోవచ్చు గానీ, ఏకంగా బారులు కట్టే అంత మంది అక్కడ చూసినట్లయితే ఆ సరౌండింగ్స్ లో ఉన్న రైల్వే స్టేషన్ పక్కన గాని, ఈ బాంద్రా ఏరియా ఏదైతే ఉందో అక్కడ మెయిన్ రోడ్స్ పైన గాని, వీటన్నిటిపై ముఖ్యంగా స్లమ్స్ ఏరియాలో అయితే చాలా వరకు కూడా ఒక 4 కట్టెలు వాతి అక్కడ పైన ఒక కవర్ లా కప్పుకొని ఇక అదే వాళ్ళ నివాసం అన్నట్టు ఈ విధంగా అక్రమంగా అక్కడ నివాసాలు ఏర్పరచుకొని చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఒక్కసారి ఆ వీడియోలు చూసినట్లయితే అర్థమవుతుంది. సో మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మొన్నైతే బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి ఈ ఎవరైతే అక్రమంగా ఇక్కడ వచ్చి ఉంటున్నారో అవన్నీ చూసినాము. మరి ఇప్పుడు ముంబైలో ఉంటున్న ఈ అక్రమంగా ఉంటున్న వాళ్ళంతా ఎవరు అనే ప్రశ్నలు చాలా మందికి తలెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇక ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డెమాలిష్ చేసిండ్రు. ఆ డెమాలిష్ చేసిన తర్వాత ఈ ముఖ్యంగా ఆ బాంద్రా ఏరియా అనేది ఇటు బాలీవుడ్ సెలబ్రిటీస్ గాని, కార్పొరేట్ వాళ్ళు గాని వీళ్ళంతా కూడా ఉండే ఒక ప్రీమియం ఏరియా అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఏరియాలో గూడా ఇలాంటి అక్రమంగా ఉండేవాళ్ళు, ముఖ్యంగా వేరే దేశాల నుంచి ఇక్కడికొచ్చి, అక్కడ వాళ్ళు అక్రమంగా నివసిస్తూ ఏదో పనులు చేసుకునే వాళ్ళే చాలా వరకు ఉన్నారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఏంటంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అసలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? అక్కడ ముంబై వాళ్ళేనా? లేదంటే ఇతర దేశాల నుంచి పనుల కోసం వచ్చిన వాళ్ళా? అక్రమంగా వచ్చిన వాళ్ళా? వలసదారులా? ఏంటనేది ఇంకా దానికి సంబంధించి పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికి మాత్రం చాలా మంది ఈ నిర్ణయాన్ని మాత్రం ఏదైతే ఈ డెమాలిషన్ డ్రైవ్ జరిగిందో దాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.